విజ్ఞాన వీధి ఛానల్కి స్వాగతం. నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నుండి మనం తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరి కోసం డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సిలబస్లోని అంశాలని సవివరంగా ఉచితంగా వివరించడం జరుగుతుంది. ప్రతిరోజు మీరు చేయాల్సిందల్లా ఓపికగా శ్రద్ధగా వినడమే. విన్నదాన్ని అవగతం చేసుకోండి, అర్థం చేసుకోండి. క్షుణ్ణంగా ఒక విషయాన్ని గురించి పూర్తిగా చదివితే అందులో ఉన్నటువంటి అంశాలపై లోతైన అవగాహనని పెంచుకోగలం. తద్వారా మనం నోటిఫికేషన్లు పడినప్పుడు ఆ ఉద్యోగాల్లో ఉన్నత స్థానాన్ని అధిరోహించగలం. మనకిప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ పడింది. తక్కువ పోస్టులు ఉన్నప్పటికీ మనం సమయం వృధా చేయకుండా చదివితే విజయం అనేది సాధ్యమవుతుంది. ఈరోజు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ డిఈఓ సిలబస్లో భాగంగా విద్యా హక్కు చట్టం ఏ విధంగా ఏర్పాటైందో తెలుసుకుందాం. విద్యా హక్కు చట్టం ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో ఏర్పాటు కావడం జరిగింది. ఆర్టీఈ 2009. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ 2009లో విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఇంత సమయం అయింది? దాని యొక్క కాలక్రమం ఏమిటి? స్వాతంత్రానికి పూర్వం విద్య ఏ విధంగా ఉండేది, ఏ విధంగా తర్వాత మార్పులకు గురి అయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా 1882 స్వాతంత్రానికి పూర్వం తొలి కమిషన్ ఏంటి అంటే హంటర్ కమిషన్. దీన్ని ఏర్పాటు చేసింది లార్డ్ రిప్పన్ హయాంలో హంటర్ అధ్యక్షతన విద్యా వ్యవస్థ గురించి ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ రిప్పన్ గారి ఆధ్వర్యంలో హంటర్ అధ్యక్షతన విద్యా కమిషన్ హంటర్ కమిషన్ని 1882లో ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 6 నుండి 14 సంవత్సరాల వరకు 6 నుండి 14 సంవత్సరాల వయసు ఉన్న వారికి విద్యని ఒక నిర్బంధ విద్యగా చేయాలని మన సంఘ సంస్కర్త గారు మహాత్మా జ్యోతిబా పులే గారు ఒక మెమొరండం జారీ చేయడం జరిగింది. ఆ మెమొరండాన్ని హంటర్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. విద్య అనేది ఎంతో అవసరం పిల్లలకి. భావితరాల భవిష్యత్తు వారి చేతిలోనే ఉంటుంది. కాబట్టి మహాత్మా జ్యోతిబా పులే గారు సంఘ సంస్కర్త, తన భార్య కూడా సావిత్రిబాయి పులే బాలికల కోసం ఎన్నో పాఠశాలలు నెలకొల్పి విద్యను అందించారు. భార్యాభర్తలు ఇరువురు కలిసి మొట్టమొదటి సంఘ సంస్కర్త విద్య కోసం పోరాడినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబా పులే గారు. ఒక మెమొరండంని హంటర్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా విద్యని 6 నుండి 14 సంవత్సరాల వారికి నిర్బంధం చేయండి అని. కానీ అది అంతగా అమలు కాలేకపోయింది. తరువాత గోపాలకృష్ణ గోఖలే మహారాష్ట్ర సోక్రటీస్గా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, మహాత్మా గాంధీకి గురువు. అతను 1910లో లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్నిక కావడం జరిగింది. ఆ విధంగా లెజిస్లేటివ్ కౌన్సిల్కి 1910లో ఎన్నికైన తరువాత 1911వ సంవత్సరంలో గోపాలకృష్ణ గోఖలే గారు ఒక తీర్మానాన్ని ఇవ్వడం జరిగింది. 6 నుండి 14 సంవత్సరాల వారికి ఖచ్చితంగా నిర్బంధ విద్యను అందించాలని. కానీ ఆ తీర్మానం వీగిపోవడం జరిగింది. గోపాలకృష్ణ గోఖలే చేసిన తీర్మానం కూడా వీగిపోవడం జరిగింది లెజిస్లేటివ్ కౌన్సిల్లో. ఈ విధంగా 6 నుండి 14 సంవత్సరాల వారికి మొట్టమొదటగా ఇట్లా నిర్బంధ విద్యను చేయాలని చెప్పిన సంఘ సంస్కర్త ఎవరు అని అడుగుతారు ఎగ్జామ్లో. అప్పుడు మహాత్మా జ్యోతిబా పులే అని అన్నారు. అది కాకుండా 6 నుండి 14 సంవత్సరాల వారికి విద్య అందించాలని తీర్మానం చేసినటువంటి జాతీయ నాయకుడు ఎవరు అంటే గోపాలకృష్ణ గోఖలే గారు. లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1911లో తీర్మానం చేసి అది వీగిపోయింది. తరువాత కేంద్ర ప్రభుత్వం 1921లో CABAని ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ బోర్డ్ అడ్వైజరీ ఇన్ ఎడ్యుకేషన్, కేంద్ర సహాయక మండలి విద్యకి. విద్య విషయంలో ఎటువంటి మార్పు చేయాలన్నా CABA ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కొన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 1929లో దీన్ని రద్దు చేయడం జరిగింది. తరువాత 1935లో పునః ప్రారంభించడం జరిగింది CABA.
తరువాత 1944లో సార్జెంట్ కమిషన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చూశారు. విద్యని హక్కుగా ఏర్పాటు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు, ఎందుకంటే అప్పుడు మనకి స్వాతంత్రం రాలేదు కాబట్టి. తరువాత 1947లో స్వాతంత్రం వచ్చిన తరువాత మనం ఏ విధంగా పరిపాలించాలి, మన భారత ప్రజలకి ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందించుకోవాలి అని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 50లో. ఆ రాజ్యాంగంలో విద్యని ఎక్కడ పొందుపరిచారు అంటే ఆదేశిక సూత్రాలలో, రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో 45వ భాగంలో 45వ అధికరణలో 6 నుండి 14 సంవత్సరాల వారికి విద్యను అందించాలని చెప్పారు. ఆదేశిక సూత్రాలలో 45వ అధికరణలో 6 నుండి 14 సంవత్సరాల వారికి విద్యను అందించాలని చెప్పడం జరిగింది. ఇక్కడే ఒక చిన్న తప్పు జరిగింది. అది ఏంటి అంటే ప్రాథమిక హక్కులకి రిట్స్ జారీ చేసే అవకాశం ఉంటుంది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో రిట్స్ జారీ చేసే అవకాశం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినప్పుడు మాత్రమే ఉంటుంది, కానీ ఆదేశిక సూత్రాలు ఉల్లంఘించినప్పుడు ఉండదు. ఇవి ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడ్డవి ఆదేశిక సూత్రాలు. కాబట్టి ఈ ఆదేశిక సూత్రాలను ఉల్లంఘించితే రిట్స్ జారీ చేసే అధికారం హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ లేకపోవడం వల్ల నిర్బంధ విద్య అనేది కష్టతరమైంది. కాబట్టి విద్యను ఏ విధంగానైనా హక్కుగా మార్చడానికి ప్రయత్నాలు జరిగాయి. అందులో భాగంగా 1990లో రామ్మూర్తి కమిటీ ఏర్పాటు చేశారు. అందులో ఉచిత నిర్బంధ విద్యని హక్కుగా మార్చాలని చెప్పినప్పటికీ తర్వాత వచ్చినటువంటి నేదురుమల్లి జనార్దన్ గారు తదితరులు దీనికి ఒప్పుకోలేదు. ఆ విధంగా ఇక్కడ కూడా జరగలేదు, విద్యని హక్కుగా చేయలేకపోయారు. తరువాత 1990, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేస్. అక్కడ ఏం జరిగిందంటే ఉన్ని కృష్ణన్ అనేటువంటి వ్యక్తి విద్య అనేది ఒక జీవించే హక్కుగా ఉండాలి, ఎందుకంటే ఆ జీవించడంలో విద్య అనేది భాగంగా ఉండాలి. జీవించాలంటే విద్య ఖచ్చితంగా అవసరం. విద్య ఉన్నప్పుడే కదా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానంలోకి మారేది వ్యక్తి. ఒక పేదవాడు కూడా ఒక మంచి జీవనాన్ని గడపాలంటే ఖచ్చితంగా ఆధారమైనది విద్య ఒక్కటే. కాబట్టి ఆ విద్యను ఏ విధంగానైనా హక్కుగా మార్చాలి అని ఉన్ని కృష్ణన్ వర్సెస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ కేసులో 1993లో కేసు జరిగింది. ఆ తదనంతర కాలంలో 2002లో వెంకటాచలయ్య కమిటీ, ఇది రాజ్యాంగ సమీక్ష కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రాజ్యాంగ సమీక్ష కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీనే వెంకటాచలయ్య కమిటీ. అప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ ఏమని ఆదేశాలు ఇచ్చిందంటే సరే విద్యని హక్కుగా మారుద్దాం అని నిర్ణయం తీసుకుంది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి వరకు ఆదేశిక సూత్రాల్లో 45వ అధికరణలో ఉన్నటువంటి విద్యని 21 క్లాస్ ఏలోకి జత చేయడం జరిగింది. ఆ విధంగా ఆదేశిక సూత్రాల్లో ఉన్నటువంటి విద్యని హక్కుగా మార్చడం జరిగింది 2002లో. తరువాత అప్పటికీ కూడా యశ్పాల్ అధ్యక్షన ఒక కమిటీ వేశారు, ఎంతమంది నిరక్షరాస్యులు ఉన్నారు, ఎంతమంది బయట ఉన్నారు అని చేస్తే 2002లో తెలిసిన విషయం ఏంటి అంటే 20 లక్షల మంది విద్యార్థులు బయట ఉన్నారు. అప్పుడే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఏర్పాటు జరిగింది యశ్పాల్ అధ్యక్షతన 2005లో. బయట ఉన్న పిల్లల్ని బడిలోకి తీసుకొని రావాలి ఏ విధంగానైనా సరే. 20 లక్షల మంది విద్యార్థులు బడికి దూరంగా ఉన్నారు, వారిని బడిలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక చట్టం కావాలి అని 2009లో ఆర్టీఈ ఏర్పాటు అనేది జరిగింది. 2009లో విద్యా హక్కు చట్టం ఏర్పాటైంది. ఒక హక్కు చట్టంగా ఏర్పాటు కావాలంటే అనేక దశలలో జరగాల ఆ మార్పులు. మొదటగా జూలై 20లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు బిల్లు. ఒక చట్టం రూపొందాలంటే ముందు బిల్లును ప్రవేశపెట్టాలి. ఈ విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి బిల్లుని రాజ్యసభలో 2009 జూలై 20న ప్రవేశపెట్టారు. తరువాత ఆగస్టు 4న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ 2 సభలు ఆమోదించిన తరువాత రాష్ట్రపతి అప్పటి ప్రతిభా పాటిల్
2009 ఆగస్టు 26న రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత 27 నాడు గెజిట్ రిలీజ్ అయింది. 2009 ఆర్టీ యాక్ట్ గెజిట్ 27న విడుదల కావడం జరిగింది. ఈ విధంగా విద్యా హక్కు చట్టం అనేది 2009లో పూర్తిగా ఏర్పాటైంది. ఎవరైతే బడి బయట ఉన్నారో వారందరికీ నిర్బంధ విద్యని అందించాలి. 6 నుండి 14 సంవత్సరాల వారు ఎవరైనా సరే బడి బయట ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనేటువంటి గొప్ప సంకల్పంతో విద్యా హక్కు చట్టాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 2009లో. ఇది 2009 విద్యా హక్కు చట్టం ఏ విధంగా ఏర్పాటైంది అని. తర్వాతి వీడియోలో మనం ఈ 2009 విద్యా హక్కు చట్టంలో ఏ అధికరణలు ఉన్నాయి, ఏ అంశాలు ఉన్నాయి, ఏ విధంగా అమలు చేస్తున్నారు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు. నిరుద్యోగ మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నుండి మనం